తమ్ముడు, ఏమిటి ఆలోచిస్తున్నావు? అన్నయ్య, నీ హృదయంలో సంక్షోభమేదో చెలరేగుతుంది. నీ ఆందోళనకు కారణమేమిటో చెప్పకుండా ఎందుకలా బాధపడతావు తమ్ముడు? అన్నయ్య, దేవి సాక్షాత్కరించి కానీ నా ప్రతిభకు తగినట్లు నా తపోశక్తిని త్యాగనిష్టను నిరూపించమని ఆజ్ఞాపించి. మరింకే అలాగే నిరూపించు. అన్నయ్య, నా వంటి సాధారణ వ్యక్తికి జగజ్జనని మెప్పించటం సాధ్యం. మహాకాళి అనుగ్రహం పొందే అదృష్టం నాకు ఈ జీవితంలో లభిస్తుందే. అంత నిరుత్సాహపడకు తమ్ముడు. నాకు మీరు సహాయం చేయగలరా? నా జీవితంలో నా సోదరుడికి ఒక మహోపకారం చేయగలిగటం కంటే నాకు కావలసిందే ఉంది తమ్ముడు. అవసరమైతే నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నా. ధన్యుని మహారాజా. దేవి ఆలయానికి వెళ్దాం పదండి. అలాగే. అన్నయ్య, దేవికి సాష్టాంగ నమస్కారం చేయండి. నాకు 2000 సంవత్సరాలు ఆయుష్ ప్రసాదించు. తథాస్తు. ఏమిటది? ఎందుకు నవ్వు? నవ్వకేం చేస్తాను దేవి? 1000 ఏళ్లు రాజ్యపాలన సాగించమని మహేంద్రుడు వరమిచ్చిన అది వ్యర్థమై విక్రమార్కుడు మరణించాడు. అలాంటప్పుడు తమరిచ్చిన వరం మాత్రం తప్పకుండా జరుగుతుందని నమ్మకమేముంది జగన్మాత? భట్టి, అద్భుతం. నీ ప్రతిభ మహాద్భుతం. విక్రమార్కుడు నిజంగా మరణించలేదు, మరణించబోడు. అతడు మరణించినట్లు కేవలం నీ కళ్లకు భ్రమ కల్పించాను. అది నాకు తెలుసు దేవి. ఇది కేవలం నీ మెప్పు కొరకే చేశాను. భట్టి, నీ యుక్తికి మెచ్చితిని. దేవతల దీవెనలకు తిరుగులేదు. మహేంద్రుని వరము, నేను నీకిచ్చిన వరము తప్పక నెరవేరగలవు. అడుగో విక్రమార్కుడు. అన్నయ్య, దేవి కరుణించింది. నేను కోరిన ప్రకారం 2000 సంవత్సరాలు ఆయుష్ ప్రసాదించింది. చాలా సంతోషం తమ్ముడు. మన ఇద్దరం 2000 సంవత్సరాలు జీవించవచ్చు అన్నయ్య. అదెలా? ఏమి నీ యుక్తి? నాకు 1000 సంవత్సరాల ఆయుర్దాయం పెంచగలిగా. సరే, నేను దేశాటనం చేసే ఆ 1000 సంవత్సరాలు నువ్వే రాజ్యం పాలించు. ఈ విధంగానైనా మనం నిశ్చింతగా 2000 సంవత్సరాలు జీవించవచ్చు. ధన్యుని మహారాజా. రేపే దేశాటనకు బయలుదేరుతాను. ఏర్పాట్లన్నీ చేయి. అనుజ్ఞ. ఎక్కడా? ఎందుకండి? ఎంత చక్కగా ఉన్నావే. ఇదంతా మీకోసమే కదండి. అవును, కానీ ఎలా ఏ వెళుతున్నాంగా. ఎక్కడికి? మహారాజా గారు నేను దేశాటనం వెళ్తున్నాం. చేసినట్లువా? నిజం? నిజంగానే, నీతోడు. బావా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. కానీ ఏం చేస్తాం, మహారాజు గారు కొలువు. రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. బావాయ్, దేశాటనం అని మహా మిడిసిపడిపోతున్నావు గాని దారిలో వచ్చే గండాలు సుడుగుండాలు తెలిసే చెప్తున్నావా? ఓ, మనకు తెలియందే ఉంది. ఏమీ తెలియకపోతే మహారాజు గారు అంత దూరం నన్ను తీసుకువెడతారా? ఆయనకి తెలియని విషయాలన్నీ నా దగ్గర నేర్చుకోవడానికే నన్ను తీసుకెళ్తున్నారు. సంతోషించాం గాని శ్రీమంతుని చిట్టడవుల్లో, కాకులదూర్ని కారడవుల్లో ప్రయాణం చేయాలి. దారిలో ఎన్నో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఎదురొస్తాయి. అవన్నీ ఎదురుపడ్డాయంటే ఇక మన పని గుటకాయ స్పహ. అందుకోసమే మీ నాన్నగారి కత్తి మనం తీసుకెళ్తున్నాం. మహామంత్రి, మేము దేశాటన పూర్తి చేసుకుని వచ్చే వరకు రాజ్య పాలన, ప్రజా సంరక్షణ మీ బాధ్యత. ఆజ్ఞ మహారాజా. మహారాజా, 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 నేను సిద్ధం. ఎందుకు? ఆ దేశానికి. సరే, ఇంకే పిల్లిని సంకన పెట్టుకోలేదంటే. పిల్లి కాదు మహారాజా, పులి. పులి. మీకేం భయం మహారాజా? నా పేరు చెప్తే అడవు, అరణ్యాలు, మృగములు, మనుషులు గడబడే గడ. సరే,
గుర్రం మీద నేనెక్కడ పోయి నేను గుర్రాన్ని మొయ్యవలసే పరిస్థితి వచ్చింది. నా వల్ల అడుగు తీసాను. తీసుకో. ఓ ఏదనుకున్నాను ఇప్పుడు అన్ని ముళ్ళే. అబ్బా అమ్మా ఎవరు మీరు? ఇలా ఎందుకు వచ్చారు? మీరు చంద్రసేన మహారాజు గారి కుమార్తె ప్రభావతి దేవి. ప్రభావతి దేవి? మేము వనవిహారానికి బయలుదేరాం. ఆపద నుండి కాపాడి మా ప్రాణాలు రక్షించారు. ఆ పనులను రక్షించడం కన్నా ఆనందం ఏముంది? మీ సహాయం ఎన్నిటికీ మర్చిపోలేం. మీకు ప్రత్యుపకారంగా ఏం బహుమానం కావాలో కోరుకోండి. మీ అదృష్టం పండింది. మా యువరాణి గారి అనుగ్రహం కలిగింది. మీకేం కావాలి? సిరి సంపదల, ధనధాన్యాదల, మణుల, మాణిక్యాల? సిరి సంపదల కంటే సుందరాంగి చిరునవ్వే విలువైనదని మా అభిప్రాయం. మల్లిక, వారు మనల్ని కాపాడారు. వారిని ఆహ్వానించి మన ఆతిథ్యం స్వీకరించమని చెప్పు. ఉన్నారుగా? ఉంటున్నాం. తప్పదంటే వస్తాం. అబ్బా ఉండండి మహారాజా, నిద్రలో ఉన్నాను. అబ్బా ఏమిటండి, నన్ను ఇబ్బంది పట్టకండి, మీకు దండం పెడతాను. అయ్యో బాబో, నిద్రలో ఉన్నాను. అబ్బా ఉండండి మహారాజా, నన్ను ఏడిపించవు. ఎందుకంటే నేను లేచకపోతాను, నా కోపం వచ్చిందంటే. ఏమిటి అర్థమాను, మంచి తోట లేకపోతే త్వరగా పెళ్లి చేసుకోండి, వేళకొని పడుతుంది. అబ్బా ఏమిటండి ఎలుగుబట్లగా మంచి తోట లేకపోతే సరే. ఏమిటి మరి, ఎక్కడ మీరు ఏంటి? ఇదేమిటి ఇదేమిటి మహారాజా, ఒంటి నిండా బొచ్చు? నీ మేలు నేనన్నిటికీ మరవను. సామాన్యులైతే మాత్రం ఎంత సాహసం, ప్రాణాలకు కూడా తెగించారు. నీ వంటి వీరుల పరిచయం కలగదు. నా భాగ్యం. నాకు మాత్రం అడగటం మర్చాను. మనది ఏ దేశం? అన్ని దేశాలు మనవే అనుకోండి. చూస్తేనే తెలుస్తోంది దేశ దిమ్మర్లని. మరి మన బంధువులంతా ఎక్కడున్నారో? ఎక్కడో ఏమిటి, ఇక్కడ మాత్రం లేదు.
సాహసమే అనుకున్నాను. చమత్కారం కూడాను. ప్రభావతి దేవి వంటి కళామూర్తితో స్నేహం కలిసినప్పుడు రానిదేముంది రానిదేముంది. అమ్మా 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 సరే మీరు వెళ్ళి మల్లిపల్లి దగ్గర మామిడిపల్లి కొట్టుకోండి. మామిడిపళ్ళ మల్లిపల్లి దగ్గర మల్లిపల్లి